హలో హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డార్లింగ్స్, ఫైనల్గా టికెట్స్ ఓపెన్ అయిపోయాయి. నిన్న నేను లైవ్కి వచ్చాను. నైట్ 10 o'clock లైవ్కి వచ్చాను. లైవ్కి వచ్చిన చాలామంది మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు మన యూట్యూబ్లో, ఇంకా మన ఇన్స్టాలో. ఏమని అంటే, భయ 4 AM షోస్ వస్తే కనుక ఎందుకు మన ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు, రాజధానిలో ఓపెన్ అయినాయి కదా అని అన్నారు. నిన్న నేను 10-15 సార్లు మొత్తుకున్నా, దయచేసి లైవ్కి వస్తున్నాను, లైవ్కి రండి, లైవ్లోనే మనం లైవ్లోనే బుక్ చేసుకుందాం టికెట్స్ అని కూడా అన్నాను. నేను రాజధాని ఓపెన్ అయిన వెంటనే లైవ్లోనే చెప్పాను. ఒక 10-15 సార్లు చెప్పాను, రాజధానిలో 4 AM షోస్ ఓపెన్ అయ్యాయి, కావాలంటే బుక్ చేసుకోండి అని ఒక 10-15 సార్లు పైనే చెప్పాను. సో దయచేసి లైవ్కి వచ్చినప్పుడు లైవ్కి రండి. అట్ ఏ సేమ్ టైం లైవ్ లేనప్పుడు వచ్చిన ఫ్యూ సెకండ్స్లోనే మన ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో మన టెలిగ్రామ్ గ్రూప్స్లో పోస్ట్ అనేది చేస్తే. సో దయచేసి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో తప్పకుండా వెళ్ళి ఫాలో కండి. వచ్చిన వితిన్ సెకండ్స్లో అక్కడ పోస్ట్ చేస్తున్నా చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ ఇందాక నుంచి చాలా వరకు పోస్ట్ చేశాను టికెట్స్. మన సబ్స్క్రైబర్స్, మన డార్లింగ్స్ ఎవరెవరు బుక్ చేసుకున్నారు ఏంటనేది చాలా వరకు పోస్ట్ చేశాను. ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. అవన్నీ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేక ఇంకా కొన్ని వరకు పోస్ట్ అనేది చేయలేదు. ఆ రిప్లై ఇస్తే కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తే. సో ఏం అనుకోకండి, అంతకుమించి ఏం లేదు. ఈరోజు డేట్ వచ్చేసి 20 డార్లింగ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు డేట్ వచ్చేసి 21 కాబట్టి మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక ఆఫర్ అని చెప్పాను. మన టీషర్ట్స్, మన ప్రింట్ సల్లార్ మూవీ టీషర్ట్స్ జస్ట్ 350 రూపీస్ మాత్రమే. కాబట్టి ఈరోజు బుక్ చేసుకుంటే 6 అవర్స్లో వచ్చేస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో యాక్చువల్ మీ అందరికీ తెలుసు, నేను ఉండేది తెలిసిన వాళ్ళు అని మీ అందరికీ తెలుసు. ఒకవేళ దిల్షనాల్లో అయినా, మల్క్పేటలో అయినా, ఎల్బీనగర్లో అయినా, కొత్తపేట అయినా, వనస్థలపురం అయినా ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక కింద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేసుకోండి. ఒకవేళ ఆ ఏరియాస్ కాకపోయినా హైదరాబాద్లో అయినా నో ప్రాబ్లం. ఈ నెంబర్కి కాల్ చేసి టీషర్ట్స్ అనేవి బుక్ చేసుకోండి. 350 రూపీస్ మాత్రమే. తొందరగా చాలామంది సబ్స్క్రైబర్స్ అనేవి బుక్ చేసుకున్నారు. ఇంకా కొన్ని పీసులు ఉన్నాయి, అరౌండ్ ఒక 15 నుంచి 20 వరకు మిగిలినాయి అనుకుంటా. కొన్ని పీసులు మళ్ళీ ఆర్డర్ చేయించాను నిన్న మధ్యాహ్నం. సో తొందరగా బుక్ చేసుకోండి. అది కాక ఎవరైతే టీచర్స్ నా దగ్గర నుంచి తీసుకున్నారో దయచేసి మూవీకి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసి పంపించండి. నేను మన ఇన్స్టాలో ఇంకా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు వేసుకున్న టీషర్ట్. ఇంకా ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నిన్న నైట్ నేను లైవ్లో చెప్పాను. నిన్న నైట్ చాలామంది కామెంట్ చేస్తారు, భయ ఏఎంబీ మాల్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారు, గచ్చిబౌలి ఏఎంబీలో ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే నేను చెప్పాను మ్యాక్సిమం 12 నుంచి 3 లోపల ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు, మిడ్ నైట్ అని చెప్పాను. 12:40కో 12:45కో ఏఎంబీలో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే నేను పోస్ట్ అనేది చేశాను. మరి మీరు బుక్ చేసుకున్నా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం మూవీస్ చూసుకుంటే కనుక మన ప్రసాద్ ఐమాక్స్ అయినా AAA సినిమాస్, అల్లు అర్జున్ గారిది AAA సినిమాస్లో కూడా మ్యాక్సిమం 1 నుంచి 3 ఆ మధ్యలో పెట్టారు టికెట్స్. కానీ ఈ రోజు మిడ్ నైట్ అనేది పెట్టలేదు, ఆ థియేటర్స్లో పెట్టలేదు. ఇంకా మరి ఆ థియేటర్స్లో పెట్టలేదు కదా, మరి ఎప్పుడు వస్తుంది భయ అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. డార్లింగ్స్, మ్యాక్సిమం ఈరోజు ఏ టైం కానీ ఓపెన్ అవ్వచ్చు. పంజాగుట్టలో అయినా, మూసాపేట్ అవి కూడా ఓపెన్ కాలేదు. పంజాగుట్ట, మూసాపేట్ ఇంకా అత్తాపూర్ ఏమేమి సరిగ్గా ఓపెన్ కాలేదు. ఎట్ ఏ సేమ్ టైం ఉప్పల్లో కూడా ఓపెన్ కాలేదు. ఉప్పల్ అంటే డిఎస్ఎల్ఆర్ మాల్, వచ్చర్ మాల్, డిఎస్ఎల్ఆర్ ఇంకా పీవీఆర్ సరిగ్గా ఓపెన్ కాలే. ఈరోజు పీవీఆర్ ఇవన్నీ ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అవుతాయి. మిగతా స్మాల్ ఏరియాస్ అత్తాపూర్ అయినా, మూసాపేట్ అయినా, ఇంకా వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ మ్యాక్సిమం ఏ టైంలోనే ఓపెన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం దిల్షనాల్లో చాలామంది కోనాక్ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అవుద్ది అని అడుగుతున్నారు. కోనాక్ నాకు తెలిసి మ్యాక్సిమం ఈ రోజైనా రేపు అని పెట్టేసి, నాకు ఎందుకో రేపు పెడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కోనాక్ వాళ్ళు రేపు మార్నింగ్ అనుకోండి, ఈరోజు నైట్ పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో దయచేసి ఒకటే చెప్తున్నాను, మీరు ఏ టికెట్ ఏ హాల్లో బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ ఫాలో కండి. వచ్చిన వెంటనే అక్కడ అప్డేట్ ఇస్తున్నాను. ఎట్ ఏ సేమ్ టైం ఏపీలో కొన్ని ఓపెన్ కాలేదు. ఉదాహరణ నేను ఒక పిక్ పెడుతున్నాను చూడండి. విశాఖలో ఓపెన్ అయింది. ఇక్కడ కింద ఒక పిక్ పెట్టాను చూడండి. యాక్చువల్లీ నేను కొన్ని పిక్స్ కొన్ని టికెట్స్ ఇలా వచ్చినా అని నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. మీ అందరూ కరెక్ట్గా చూస్తున్నారా లేరా అని ఒక పిక్ పోస్ట్ చేశాను. డేట్ యాక్చువల్ సల్లార్ 22 కాబట్టి 22 కాబట్టి 22 కాస్త 23 పెట్టేశారు. చాలామంది నేను అలా పోస్ట్ చేసినప్పుడు చాలామంది
23 రోజున లైక్ నాకు మెసేజ్ చేశారు, భయ్యా 22 కదా 23 బుక్ చేసుకున్నారేమో అని నాకు మెసేజ్ చేశారు. ఓకే, వాళ్ళందరూ క్లారిటీగానే టికెట్స్ ఏ డేట్ ఏంటో క్లారిటీగా చూస్తున్నారు. ఇంకా చాలామంది నేను లైవ్లో చెప్పాను, నిన్న లైవ్లో చెప్పాను, వైజాగ్లో ఓపెన్ అయినాయి, 23కి ఓపెన్ అయినాయి, 22 కాదు చూసుకుని బుక్ చేసుకుని అని చాలామంది మార్నింగ్ మెసేజ్ చేస్తారు, భయ్యా నేను చూసుకోకుండా బుక్ చేసుకున్నాను, పలానా ఏరియాలో 23 ప్లీజ్ భయ్యా ఎలాగైనా సరే మీ స్టోరీలో పెట్టండి భయ్యా, ఆ టికెట్స్ ఎవరికైనా కావాలా అది అని. దయచేసి చూసుకొని బుక్ చేసుకోండి డార్లింగ్స్, అంతే, అంత మించి ఏం లేదని చెప్పేది. ఇట్ ఏ సేమ్ టైం ఇంకోటి, ఈ రోజు కూడా సేమ్ నిన్న ఎలా అయితే మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారో నేను లైవ్కి రావడం వల్ల ఫాస్ట్గా అలాగే ఈరోజు కూడా లైవ్కి రావాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి. ఏ ఏరియాలో ఓపెన్ అయినా విత్ ఇన్ సెకండ్స్లో పోస్ట్ చేస్తాను, రెడీగా ఉండండి. మన ఛానల్ని ఇంకా మన పేజెస్ని ఫాలో కండి. ఇక ఫైనల్గా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ మన వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం. ఫైనల్గా ఎదిగా ఇంకా ఇవాటి మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.